హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. వంటింటికి కేర్ ఆఫ్ అడ్రస్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఈరోజు సార్ నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మీకు కావాల్సినటువంటి ఆయుర్వేదిక్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్గా కొన్ని టాపిక్స్ అడిగి తెలుసుకుందాం. మనకి ఏ విధంగా మేకింగ్ చేసి చూపించబోతున్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఈరోజు మన ప్రేక్షకుల కోసం మనం ఎలాంటి మేకింగ్ చేసి చూపించబోతున్నాము? సో కామన్గా ప్రేక్షకులు ఎదుర్కొనేటువంటి కామన్ అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక్కొక్కటి చేసి చూపిస్తానమ్మా. ఓకే సార్. ప్రస్తుతం మనం ఈ వీడియోలో మైగ్రెయిన్ తలనొప్పికి చక్కటి గృహ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. మైగ్రెయిన్ తలనొప్పి, ఈ మైగ్రెయిన్ తలనొప్పినే పార్శ్వపు తలనొప్పి అని చెప్పేసి కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు అనమాట. ఈ మైగ్రెయిన్ తలనొప్పి సర్వసాధారణంగా 15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే ఎక్కువ శాతం మందిలో వస్తూ ఉంటుంది. అదేవిధంగా మహిళల్లోనే ఎక్కువగా వస్తుంటుంది. ఈ మైగ్రెయిన్ తలనొప్పి కూడా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు, షుగర్ వ్యాధి నియంత్రణలో లేనప్పుడు, వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు, అదేవిధంగా ఎండకి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు, అదేవిధంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు, అదేవిధంగా స్త్రీలకు బహిష్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఉండి, లేకపోతే బహిష్టు సమయాల్లో కానీ, బహిష్టు ముందు కానీ, బహిష్టు తర్వాత కానీ, ఈ విధంగా నిద్ర లేమితనం ఉండేటువంటి పరిస్థితుల్లో కానీ, ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ మైగ్రెయిన్ తలనొప్పి మరీ తీవ్ర రూపం తాల్చుతూ, మరీ ఇబ్బంది పెడుతూ, మరీ విజృంభించి రకరకాల ఇక్కట్ల గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ మైగ్రెయిన్ తలనొప్పి సర్వసాధారణంగా ఎక్కువ శాతం మందిలో తలకి ఒక భాగంలోనే వస్తే, అతి కొద్ది శాతం మందిలో మాత్రం తలకి 2 వైపులా కూడా వస్తూ ఉంటుంది. ఈ తలనొప్పి వచ్చినప్పుడు కళ్ళుతో ప్రశాంతంగా చూడడం కష్టమైపోతుంది, తల విపరీతంగా పోటు ఉంటుంది, నోట్లో నీళ్లు ఊరుతుంటాయి, వాంతి వచ్చినట్టు ఉంటుంది. కొంతమందికి వాంతి అవుతే కానీ ఉపశమనం కలగదనమాట. మరి కొంతమందికి మరి లైటింగ్ నుంచి మరి గదిలోకి వెళ్ళి, ఆ చీకటి గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే కానీ తగ్గదు. ఈ విధంగా శరీర ప్రకృతిని బట్టి, ఆ యొక్క వ్యాధి యొక్క ఉధృతిని బట్టి, ఆ యొక్క లక్షణాలు, ఆ యొక్క పరిస్థితి ఆధారపడి ఉంటుంది. ఈ మైగ్రెయిన్ తలనొప్పికి మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కేవలం 2 పదార్థాలతో చక్కటి ఔషధాన్ని తయారు చేసుకుని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. ఆ 2 పదార్థాలు ఏంటంటే, మొట్టమొదటిది నెయ్యి. చూస్తున్నారు కదా, ఇందులో కూడా ఆవు నెయ్యి దొరికేట్లయితే ఆవు నెయ్యి సేకరించుకోండి. ఆవు నెయ్యి దొరికని పక్షంలో గేదె నెయ్యి కూడా వాడుకోవచ్చు అనమాట. రెండవది బెల్లం. ఈ బెల్లము మనకి గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది, పొడి రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి మరి పొడి కూడా మనం డైరెక్ట్గా తెచ్చుకొని కూడా వాడుకోవచ్చు. ఇలాంటి బెల్లం కంటే కూడా ఇలా కొంచెం నల్ల బెల్లం దొరికి, నల్లటి పొడి దొరికేట్లయితే మరింత సమర్థవంతంగా ఔషధం పనిచేస్తుంది. మరి ఈ యొక్క 2 పదార్థాలను ఎలా కలుపుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదట ఒక 100 ml ఈ విధంగా నెయ్యి తీసుకోవాలన్నమాట. కాచిన నెయ్యి, ఒకవేళ పేరు నెయ్యి అయితే కాస్త కాచేసేసి ఈ విధంగా ద్రవంగా తయారైన తర్వాత 100 ml ఈ విధంగా నెయ్యి తీసుకోవాలి. ఈ 100 ml నెయ్యిలో 100 grams బెల్లం పొడి కలిపేసేయాలి, అంతే. 100 ml నెయ్యిలో 100 grams బెల్లం పొడి. కాబట్టి మీకు అర్థమయ్యేందుకు కొద్దిగా మాత్రం ఇక్కడ కలపడం జరుగుతుంది. మీరు మాత్రం ఈ పద్ధతిలో ఔషధాన్ని కలుపుకోవాలి. కేవలము 1/2 నిమిషం లేక 1 నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి మైగ్రేన్ నొప్పిని తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. చూసారు కదా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు 2 టీ స్పూన్లు, అంటే 10 grams అనమాట. ఇది స్పూన్ పెద్దగా ఉంది, మీరు చూసేది చిన్న టీ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట. ఈ విధంగా 2 టీ స్పూన్లు అంటే ఉదయం పూట 10 grams ఈ యొక్క ఔషధాన్ని చప్పరించేసి మింగేసేయాలి. అదేవిధంగా రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు కూడా ఇదే పద్ధతిలో 10 grams ఔషధాన్ని చప్పరించి మింగేసేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మైగ్రేన్ క్రమంగా తగ్గుతూ మరలా పునరావృతం కాకుండా ఉంటుంది. దీర్ఘకాలం పాటు ఇందులో ఉండే ఔషధ గుణాలు సదా కాపాడుతూ, సదా మన దేహాన్ని రక్షిస్తూ ఉండడమే కాకుండా మరలా యొక్క సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ నెయ్యిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ సమర్థవంతంగా ఉంటాయి. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడులో
కణాలని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అందువల్ల మైగ్రేన్ అనే తలనొప్పి రాకుండా ఉండేందుకు, వచ్చిన నొప్పి త్వరగా తగ్గేందుకు కూడా సహకరిస్తాయి. అంతేకాకుండా మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో మైగ్రేన్ తలనొప్పి మరీ విజృంభిస్తూ మరీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి ఈ యొక్క నెయ్యిలో ఉన్నటువంటి ట్రిప్టోఫాన్ అనేటువంటి రసాయన పదార్థము మానసిక ఒత్తిడిని తగ్గించడం వల్ల కూడా మనసు ప్రశాంతపడి ఆ యొక్క ప్రభావం చేత కూడా పరోక్షంగా ఈ యొక్క మైగ్రేన్ తలనొప్పి తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా బెల్లంలో అనేక రకాలైనటువంటి పోషకాంశాలు ఉన్నాయి. ఐరన్, కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్, ఫైబరు ఇలాంటి అనేక రకాలైన పోషకాంశాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క మైగ్రేన్ తలనొప్పి తగ్గేందుకు సహకరిస్తాయి. వీటన్నిటికి తోడు అతి ముఖ్యంగా ఇందులో మెగ్నీషియం అనేటువంటి పదార్థం ఉందన్నమాట. ఈ మెగ్నీషియం అనేటువంటి పదార్థం బెల్లంలో ఎక్కువగా ఉండడం చేత ఈ మెగ్నీషియం ప్రభావం ఏంటంటే కణాలను ముఖ్యంగా మెదడులో ఉన్నటువంటి కణాలను చైతన్యవంతం చేయడమే కాకుండా, మెదడులో ఉన్నటువంటి కణజాలను చైతన్యవంతం చేయడమే కాకుండా, మెదడులో ఉన్నటువంటి నరాలకు కూడా మంచి శక్తిని ప్రసాదించేందుకు కూడా ఈ యొక్క మెగ్నీషియం అంటే బెల్లంలో ఉన్నటువంటి మెగ్నీషియం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా అనేక రకాలుగా ఈ నెయ్యి, బెల్లం కలిపి తయారు చేసినటువంటి ఈ యొక్క ఔషధ యోగం ఉపయోగపడుతుంది. కాబట్టి మైగ్రేన్ వ్యాధిగ్రస్తులు ఈ యొక్క సమస్య నుంచి చాలా త్వరగా బయటపడేందుకు ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ జనాలకి యూజ్ అయ్యేటటువంటిది. సో మరి చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? ఒకవేళ మీకు ఈ రెమెడీ యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, మీకు సార్ని అడిగి ఎలా చేయాలి ఏంటి అని అడిగినా సరే మేము డెఫినెట్గా సార్తో డిస్కస్ చేసి ఆ వీడియో చేయడానికి కూడా తప్పకుండా ట్రై చేస్తాం. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.